Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మీ బ్యాంకు మీ కస్టమర్స్ పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి. కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా? దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే. ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈరోజు పేపర్లో చూశాను, పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటానా? నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్. దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటామా? సార్, నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దూగానుండు. కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్డే కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాదు, మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు. అది నేను చేస్తున్న ఫేవర్. ఓకే? అంజనా అరోరా. ఓహో, నువ్వు ఇంకా అది వదలలేదా? అదెందుకు వదిలిపెడతాను? ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదా. రేయ్, నాకు తెలిసి నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని. నీదంటే ప్లాటోనిక్ లవ్. నేను తనని ట్రై చేసింది నిజమే, బట్ తను గైనకాలజిస్ట్ని కలిసి ఆపరేషన్ చేయించుకుంది. దాంతో ఆ పిల్లని వదిలేశాను. రేయ్, మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా. వదిలే. గోపి సార్, ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ ఎనీవే, గుడ్ లక్. వెంకీ, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏటీఎం రాబిన్ హుడ్ ఫ్రీ. వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు. ఏంటి సుందరం? ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులకు చెప్పు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? ఛే, మీతో పెద్ద తలనొప్పిగా ఉంది. సరే చెప్పు. మీరే చెప్పారుగా, బ్యాంక్ మీద పగమించుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఓకే సుందరం, ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి, మన ఇద్దరి మధ్యనే. ఓకే, డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి 2 టికెట్స్ బుక్ చేయించు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏంటి, అయిపోయిందా? చిన్న పని గుర్తొచ్చింది, కలుద్దాం. సిద్ధార్థ్, విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసిపెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్ ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 ఏళ్ల వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది.
ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకితను. లెట్స్ సీ. యారే? నేను ఫిలిక్స్, బెజవాడ్ నుంచి వస్తున్నాను. సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధు వాళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేసుంటాడంటారా? నో, నెవర్. సార్, ఎస్, ఏటీఎం దొంగను ఒకటి చూశాడని చెప్పానే, అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి, సార్. ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో. సార్. ఓకే రూపా, బాయ్. ఓకే రా. ఏంటి? దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. పక్కనే షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి. ఇండీసెంట్ గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. సార్, నేను అభి, ఈసారి ర్యాంక్ లిస్ట్లో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming. I presume you're using such a word that you've never experienced the ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా. Mr. Jackson, thank you. ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా. కూడా ఉంటూ కుట్ర పంతావా? నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు.
పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు? వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పిషియస్ ఎంట్రీస్. 123 crores, 123 కోట్ల రూపాయల మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. సార్, జరిగిన ఫైనల్ ఆడిటింగ్ లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్ లోనూ దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలవెంట్ డేట్స్ లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం, ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్ లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్ గా ఉంటుంది సార్. అదే మనకు మంచిది. డెసిగ్నేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్ మాధవ్. హలో, వచ్చినందుకు సంతోషం, రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్. ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగొచ్చు, అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో, ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు, ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి. సార్ ప్లీజ్ ప్లీజ్, మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఒక ఇంట్యూషన్ గురించి. నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో, హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ధైర్యం కోసమే, జీవితంలో అవసరం పడొచ్చని. లూటీ చేసిన డబ్బంతా కూడా ₹1 ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే, ఈ ఫ్లాట్లోనే, తన రక్షణలో. ఇప్పుడు
ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్. I'm sorry. అరెస్ట్ చేసిన తర్వాత సిద్ధుని చాలా హింసలు పెట్టారు. ఏయ్, ఆపండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు, నాకు ఉంది. నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా. చాలా శ్రమపడ్డావు. దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు. తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు. తనని నాశనం చేసుకునే రివెంజ్, దానికి నువ్వు సపోర్ట్. చూడు, ఫ్రెండ్స్ కదా, నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను. రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి ముందు ఒక ట్రయల్. వాడిని పిలువు. ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. సిద్ధు, నాకు తెలుసు, దీన్ని ఆపేయాలి. టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. సంతోషంగా జీవించాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నీ జవాబు నాకు కావాలి. జవాబు కావాల్సింది నీకు కాదు రూపా, అది నాకు తెలుసు. ఫిలిక్స్, ఫిలిక్స్, నీ అటెంప్ట్ ని అభినందిస్తున్నాను. బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని. ఇంకా నా వెంట పడొద్దు ఫిలిక్స్. సిద్ధు, నేను చెప్పేది విను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో, ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపరు, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అటు చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది. ఒక్క కాల్ చాలు, ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివెంజ్ తీర్చుకునేందుకు కాదు, నీ టాలెంట్, నీ లైఫ్. నీకోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ. నీకు ఆప్షన్ ఉంది. ఇవన్నీ కట్టిపెట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు. మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఔదార్యం కాదు సిద్ధు. సిద్ధు, ప్లీజ్. సరే, బట్ మాధవ్కి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని. ఎందుకు తెలియాలి ఫిలిక్స్, తెలిసే తీరాలి. ఓకే, దెన్ ద డీల్ ఈస్ ఫిక్స్డ్. ఒక చిన్న పిల్లవాడు గుండు సూదును చూపించి భయపెడుతున్నట్టుగా ఉంది.
బెలూన్ పగలగొట్టడానికి ఒక చిన్న గుండు సూజాలు మాధవ్. చూడు, ఏ ఒక్కరికి హాని జరగనటువంటి డీల్, దానికి ఒప్పుకుంటే చాలు. ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన. అది సరే, ఇందులో నీకేంటి లాభం? 2 దొంగ కోళ్ళు పడతాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దొంగలిద్దరూ నేరుగా మాట్లాడుకోండి, అదే కరెక్ట్. ఇదిగో వీడియో కాన్ఫరెన్స్, హీజ్ ఆన్లైన్. సిద్ధార్థ్, సందేహించక్కర్లేదు, ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే ఈ డీల్. మా ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను. నీ అహంకారానికి అలంకారం కదా నీ బ్యాంక్. దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది. అది చాలు ఆపేయడానికి. సో నేను ఆపేస్తున్నా. దీన్ని చూసావా? బ్యాంక్లోని కోట్లాది క్యాష్ నేను ఎలా పక్కదారి మళ్లించావనే దానికి సాక్ష్యం. ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం. టు ది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, టు ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ, టు ది మీడియా, మాధవ్, నీ జీవితకాల ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాంకులోని డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇది నేను ఎప్పుడో చేసుండొచ్చు, బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది. అందుకోసమే మాధవ్ ఈ ఏటీఎం లూటీ. అయితే మనం త్వరలోనే కలుద్దాం. ఇలా కాదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్. ₹1 తగ్గకుండా మొత్తం ఇచ్చేస్తాను. ఎక్కడ, ఎప్పుడు? డే టు టైము నేను చెప్తాను. తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడద్దు. ఫిలిక్స్, ద కాన్వర్సేషన్ ఇస్ ఓవర్. ఓకే, కలుద్దాం. అతను నీ రక్షణలో ఉన్నాడా? ఆ అవసరం తనకు లేదు. తన రక్షణ తను స్వయంగా చూసుకోగలడు. సో టిల్ దెన్ బాయ్. ఏప్రిల్, కరెక్ట్ డేట్ గుర్తులేదు. చెన్నై ఎడిషన్. అన్ని ఇంగ్లీష్ తమిళ్ పేపర్లు తండే, అందులో ఉంటుంది వాడి ఫోటో. ఇదే వాడి ఫోటో. వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు. పగలు రాత్రి వెతకండి, నాకెక్కువ టైం లేదు. ఎక్కడ కనిపించినా సరే, రోడ్డు, పార్కో, థియేటరు, ఎక్కడైనా సరే కనపడగానే నరికేయండి. వీడి తలకు నా రివార్డు ₹25 లక్షల. వెళ్ళండి. ఇంత రాత్రి ఎక్కడికి? బ్యాగ్ తీసుకొని. అది ఆ ఫేక్ కార్డ్స్ ఎక్విప్మెంట్ పారేద్దామని. ఎక్కడైనా పారేయాలి. అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే. నేను కూడా రానా? హే, ఎందుకు? మేము వెంటనే వచ్చేస్తాం. సరే.
రూపా, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ్ మనుషులు నీ వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది. దాక్కునేవాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫిలిక్స్? వెంకీ, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనుకున్న పవరు డబ్బు నీకు తెలియదా అని? ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తంది కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకీ. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇదిగో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్లో రూపాన్ని రాసి ఉంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. అన్నీ తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. ఓకే, ఫీల్ అవ్వకరా. లైఫ్లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో. ఏదైనా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవ్తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్.
అతన్ని ఎప్పుడు కలుస్తున్నావు? ఈ రాత్రికే అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. ఓకే బాయ్. బాయ్. వాడెక్కడ? గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళు. రావట్లేదు సార్. పగలగొట్టరా. మోసపోయానే. మాధవ్, వాడు నన్ను మోసగించాడు. నాటకాలు ఆడుతున్నవరా బద్మాష్. వాడెక్కడికి వెళ్ళాడురా? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్లో వెళ్ళాడా? నరికేయండ్రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో. కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా. ఏసీపీ నందకుమార్ మాధవ్ హియర్. ఓ చెప్పండి మిస్టర్ మాధవ్. దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేత కాలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పట్టుకుంటారా? ఊరికే చెప్తే చాలదు, ప్రూఫ్ చేతికి దొరకాలి. దక్కుతుంది. ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా. డోంట్ వరీ, సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ 10 లక్షలు ఇస్తాడు. మీ ఫ్యాక్స్ ఆన్ చేయండి. జస్ట్ మినిట్. మాధవ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈరోజు ఫ్లైట్లో. తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. ఓకే మాధవ్, ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.
క్యాబినెట్ మినిట్స్ యొక్క కాపీ. మంత్రి గారు, గజెట్ నోటిఫికేషన్ రాకముందుగానే మీకు డబ్బు ఇస్తున్నాను. కేవలం నమ్మకంతోనే. చెప్పిన డబ్బు ఉంది, మీరా? గోపాల్, ఏంటయ్యా? మధు, సార్. బ్రింగ్ హిమ్. హెడ్స్ ఆఫ్ ఏసీపీ. మంత్రి గారు, పోలీసుల్ని అభినందించాల్సిందే. ఎంత స్పీడో. అవునా ఏసీపీ? క్రెడిట్ నీ అకౌంట్లోకి వచ్చేసిందిగా. చూసారా, పిల్లలకి చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్. ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ. సార్ ప్లీజ్, నాకు ఆ సూట్ కేసు ఇవ్వండి. సూట్ కేసా? దేనికి? దాంతో ఏం పని? సార్ నేను పట్టుకెళ్ళటానికి కాదు, సేవ్ చేయడానికి. ఏంటి నువ్వు, మతేమైనా పోయిందా? కాపీ సార్. సార్ వీళ్ళు ఆర్బీఐ ఆఫీసర్స్. వీళ్ళ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి. బాగుంది బాగుంది. ఇదేదో కొత్త టెస్ట్ లా ఉంది. చెక్ చేసుకోండి. మీరా, వీళ్ళకి క్యాష్ విత్డ్రావల్ స్లిప్, పాస్బుక్, చెక్ బుక్ లేవు. వద్దు, ఆగు. లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్ళే తెలుసుకుంటారు. సీరియల్ నెంబర్స్ ఆర్ సేమ్ సార్. సార్, ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు. ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడిన కరెన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయ్యా ఇది? నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా? మంత్రి గారు, ఇదేదో కుట్ర. పక్కకు తప్పుకోరా. గోపి సార్, సెర్చ్ ఎవ్రీవేర్. ఓకే సార్. కమాన్, మీరు వెళ్ళండి. మధు, చెక్ దేర్. ఎస్ సార్. నేను కాదు, వీడే. నాకు తెలుసు. నా మాట నమ్మండి. వదలండి. ఏంటో నీకు తెలిసింది? అంతా వీడు చెప్పాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సార్, ఇంతకుముందు వీడు చేసిన తప్పులని ఇతను కనిపెట్టాడని ఇతన్ని దొంగం చేసి వీడు తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఏటీఎం రాబరీ కేసు కూడా ఇతని మీద వేయడానికి ఈ వ్యక్తి నాకు ఆఫర్ చేసింది 10 లక్షల రూపాయలు. నీ ఆఫర్ నేను రికార్డ్ చేశాను. నువ్వు మాట్లాడినప్పుడు ఇతను నా ఆఫీసులోనే ఉన్నాడు. సార్, నా పేరు సిద్ధార్థ్. ఈ స్కెచెస్ ఉద్దేశం రివార్డ్ని ఆశించి నేరస్తుడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు, నన్ను ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఐబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నందకుమార్ మాధవ్ సార్ దీని వెనకాల ఉన్నది. సార్, నేను సిబిఐ డైరెక్టర్కి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి పంపించాలనుకున్న సాక్ష్యాలు. ప్లీజ్. థ్యాంక్ యూ.
ఏసీపీ నందకుమార్ మాధవీయ. చెప్పు మాధవ్. ఓకే మాధవ్, ఐ డూ మై బెస్ట్. చూసావా, 10 లక్షలట నీ తలకి ఆఫర్. ఇది మాత్రమే కాదు, ఇంకో ఛార్జ్ కూడా ఉంది ఇతని మీద. హత్యా ప్రయత్నం చేశాడన్న నేరం. దొంగని పట్టుకోవడానికి ఇతనే నియమించిన ఇన్వెస్టిగేటర్ని హత్య చేయబోయాడు. ఫిలిక్స్, ఫిలిక్స్, నా బోర్డింగ్ పాస్ క్యాన్సిల్ చేయి. టాక్సీ! ఫిలిక్స్, సార్, ఐ నీడ్ పోలీస్ ప్రొటెక్షన్. లేదంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇప్పటి నుంచి నువ్వు పోలీస్ కస్టడీలో ఉంటావు. సార్, మిగతా కథ తెర మీద చూడండి. గత కొన్ని రోజులుగా మన నగరాన్ని పోలీసులను ఇబ్బందుల్లో పడేసిన ఐబీఐ బ్యాంక్ ఏటీఎం రాబరీ ఇప్పుడు ఒక ముగింపు దశకి చేరింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ కి చెందిన 2 డే బిల్డర్స్ భవంతిలో ఏటీఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు. సార్, ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు. అంతకు ముందే మీరు వెళ్ళిపోతే మంచిది. లేదంటే మీరు ఇలాగే న్యూస్లో వస్తారు. రిలీజ్ సార్. అనుపమ, నేను ఇప్పుడు నందకుమార్ మాధవ్కి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను. ఏటీఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ. బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం. ఆర్బీఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు. సురేష్, నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా? చెయ్యాలిగా. గోపి సార్, టేక్ హిమ్. ఎవరా? ఆ రోజే నీ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా.